ఏలూరు జిల్లా నూజివీడు సబ్ కలెక్టరేట్లో ట్రాఫిక్ అడ్వైజరీ కమిటీ సమీక్ష సమావేశం జరిగింది. పట్టణ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ అడ్వైజరీ కమిటీ సభ్యులు సమన్వయంతో పనిచేయాలని సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న సూచించారు. నూజివీడు బస్టాండ్, శ్రీనివాస సెంటర్, మున్సిపల్ కార్యాలయం ముందు ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉంటుందని, ప్రధాన రహదారులకు ఇరువైపులా ఉన్న ఆక్రమణలు తొలగించి ఇతర ప్రాంతాలకు తరలించాలని చెప్పారు. ట్రాఫిక్ సమస్యలు తొలగించడానికి చర్యలు చేపడుతున్నట్టు డీఎస్పీ ప్రసాద్ తెలిపారు. మన నూజివీడు పట్టణంలో సబ్ కలెక్టర్ గారి ఆఫీసులో ఉన్న మనకి కమ్యూనికేషన్ హాల్లో ట్రాఫిక్ అడ్వైజరీ కమిటీ మీటింగ్ సెకండ్ దఫా జరిగింది ఈరోజు. అంతకుముందు వన్ మంత్ క్రితం ట్రాఫిక్ అడ్వైజరీ కమిటీ మీటింగ్లో తీసుకున్న కొన్ని డెసిషన్స్ ప్రకారం ఆ డెసిషన్స్ని ఇప్పుడు ఎంతవరకు వచ్చినాయి అనేది సమీక్ష జరిగింది. అలాగే దాంట్లో కూడా మనం ముందుకు ఏం వెళ్ళాలని చెప్పి యాక్షన్ ప్లాన్ మీద మన సబ్ కలెక్టర్ గారు మొత్తం ట్రాఫిక్ అడ్వైజరీ కమిటీ మెంబర్స్ అందరికీ నిర్దేశించడం జరిగింది. దాని ప్రకారం ఏంటంటే మనకి ఈ యొక్క చిరుతుళ్ళు అమ్మేవాళ్ళు, అలాగేనేమో రోడ్డు ట్రాఫిక్ని సైడ్లు బాగానేమో మార్జిన్స్ని బాగా ఆక్యుపై చేసి కొంచెం పెట్టి వెండర్స్ వాళ్ళు ఉంటున్నారు. వాళ్ళని ఏదైనా సరే ఒక ఎన్ఎస్పి కెనాలు అనేది ఒకటి ఐడెంటిఫై చేశారు. ఆ ప్లేసెస్లో వాళ్ళని షిఫ్ట్ చేసి ఒక ఈట్ స్ట్రీట్ లాగా ఏర్పాటు చేసి ప్రజలకి కొంచెం సౌకర్యార్థం, అలాగే వాళ్ళ యొక్క పట్టుగుడ్డు గురించి కూడా మరి దెబ్బతినకుండా చేద్దామనే ఉద్దేశంతో ఆ డెసిషన్ ఒకటి తీసుకోబడింది. ఏలూరు జిల్లా నూజివీడు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో